నమస్తే సార్. నమస్తే అండి. పేరు సార్? పొదల వెంకటేష్. ఏం చేస్తుంటారండి? నేను వ్యవసాయం కూలి రైతుని. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందంటారు? ఏ విధంగా ఉందంటే ఆయన పరిపాలన ఈ రాష్ట్రం అభివృద్ధిపై లేదండి. ఆయన వల్ల రాష్ట్రం అంతా నష్టపోయింది. ఈ రాష్ట్రానికి ఆయన ఒక రౌడీలా తయారయ్యాడు. ఈ జనాన్ని కూడా వైసీపీ లీడర్లు మొత్తాన్ని కూడా ఒక రౌడీలాగా ఒక గ్యాంగ్లా తయారు చేసి ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా ఎక్కడ సిమెంటు పని కానీ లేకపోతే తట్టడ పని ఎక్కడా చేయాల. పోలవరం ప్రాజెక్టులు ఆపేశారు. అలాగే డెవలప్మెంట్ మొత్తం కూడా ఆగిపోయింది. ఆయన వల్ల అంతా నష్టం తప్ప లాభం ఏమీ లేదండి. అంటే మీరు ఒక రైతు, కౌలు రైతు అంటున్నారు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ కౌలు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? కౌలు రైతుల పరిస్థితి అండి, అసలు ఈ వ్యవస్థే బాగోలా. రైతులు అందరూ నష్టపోవడం తప్ప ఏం లేదు. రైతులకి ఏం చేయలేదండి ఆయన. ఏదో రుణమాఫీ రైతులకి ఏదో 12,000 5,000 అంటే పంట నష్టాలు 2 సార్లు 3 సార్లు పంట నష్టాలు వచ్చినాయి. ఒక్కట కూడా సరిగ్గా నెరవేర్చాల. ఈ వడ్ల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఈ వడ్లకు అమ్మేవాళ్ళు సంచుల కోసం అని, దానికోసం అని, దీనికోసం అని చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈ పరిపాలనే బాగోలా. ఈ రైతులే కాదండి, అందరూ కూలీలు కూడా, లేదంటే ఒక డెవలప్మెంట్ విషయంలో వ్యాపారస్తులు కూడా, అందరికీ కూడా ఈయన వల్ల నష్టమే తప్ప లాభం ఏం లేదు. రేపు పొద్దున రాబోయే రోజుల్లో చదువుకునే పిల్లలకు కూడా ఎక్కడ ఉద్యోగం చేయాలి లేకపోతే ఎక్కడ చదవాలి అనేది ఒక ఆందోళనతో ఉన్నారు. ఈ ఒక్క ఇండస్ట్రీ లేదు, ఒక కంపెనీలు లేవు, ఒక రాష్ట్రానికి ఒక ఇది లేదు, రాజధాని లేదు. మన పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే మన రాష్ట్రం చాలా జీరోలో ఉంది ఈయన వల్ల. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవడం అయితే ఈ పార్టీకి మన రాష్ట్రం రెండో హైదరాబాద్లా తయారయ్యేది. దాన్ని మొత్తాన్ని నాశనం చేసేసాడు ఈయన. ఈయన వల్ల అసలు ఏమీ ఉపయోగం లేదండి. సార్, జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నారు కదా, ప్రజలు దేనికి సిద్ధంగా ఉన్నారంటారు? రౌడీయిజానికి సిద్ధంగా ఉన్నారండి. ఎవరన్నా ఇది మంచి, ఈ పని మంచి చేయాలి, ఇది ఇలా చేస్తే మన యువత బాగుపడద్ది, ఈ పని చేస్తే మనకి గ్రామం బాగుపడద్ది, ఊరు బాగుపడద్ది అని వాళ్ళ మీద రౌడీయిజం చేయడానికి సిద్ధం వాళ్ళు. రాష్ట్రాన్ని నాశనం చేయడానికి, రుచుకొండం దోసుకోవటానికి, ఇలాంటి వాటికి వాళ్ళు సిద్ధం అండి. అంతే తప్ప దేనికి కాదు. ఇప్పుడు మద్యపాన నిషేధం అన్న వ్యక్తి మద్యపాన నిషేధం చేశారంటారా? 2 సార్లు 3 సార్లు రేట్లు పెంచాడు. నిషిద్ధం కాదు కదా, రేట్లు అయితే బాగా పెంచాడు. కానీ ఇది వరకే 90 క్వార్టర్ తాగినోడికి ఇప్పుడు 2-3 క్వార్టర్లు తాగినా కానీ ముందు ఎక్కట్లేదంట. జనం అదే గోల చేస్తున్నారు. మరి ఆ బ్రాండ్లు ఏ బ్రాండ్లతో తయారు చేస్తున్నారో, ఎలా తయారు చేస్తున్నారో కానీ ఇది వరకు 90కి సరిపోతుంది అనుకునే వాళ్ళు ఇప్పుడు 1.25 2 క్వార్టర్లు తాగుతున్నారు. అది కాకుండా ఆయన ఎక్కేటప్పుడు 120 రూపాయలు 100 రూపాయలు ఉంది క్వార్టర్ రేటు. ఇప్పుడేమో 130 150 140కి వెళ్ళిపోయింది సీపీ లిక్కర్ రేటు. అది మద్యపానం నిషేధం అనేది జరగలేదు, కానీ రేట్లు మాత్రం బాగా పెరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ఎందుకంటే చదువుకున్న యువత, ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనే బాగుంది, ఈయన వల్ల మాకు జీతాలు లేవు, ఈ డెవలప్మెంట్ కూడా లేదు, ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని వీళ్ళందరూ కూడా మంచి కసిగా ఉన్నారు. వాళ్ళు ఏం కానీ ఈ టీడీపీ నాయకులు మాత్రం మంచి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి 2024లో ఎవరికి ఎన్ని టికెట్లు వస్తాయంటారు? చంద్రబాబు నాయుడు గారికి మ్యాక్సిమం 90-100 సీట్ల దాకా వస్తాయండి. జగన్ గారికి మహా అయితే 30-35 వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సార్.